అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనకి డే 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 7th డే అనమాట. 7th డే డిజైన్ వచ్చేసి మళ్ళీ నేను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకునే డిజైన్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఒక్క రకం కుందన్స్ తోటే చేసుకునేలాగా చూపిస్తానండి. మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ నేను ఇప్పుడు చూపించేది. ఫస్ట్గా అయితే మనము ఫ్లాట్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి, గాజు బ్యాంగిల్స్. మనము తయారు చేసుకోవడానికి ముందు బ్యాంగిల్స్ అనేవి ఇలా 1 by 1 చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు తయారు చేసేది 4 కట్ బ్యాంగిల్స్ అండి. 4 కట్ బ్యాంగిల్స్లో వచ్చేసి మనకి 4 బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా. అలా మనము వచ్చేసి 2 బ్యాంగిల్స్ కలిపితే మనకి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము బ్యాంగిల్స్ అంటించుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే పాటించాలండి. మనం బ్యాంగిల్స్ని ఇలా చూసుకుంటూ ఇవి బ్యాంగిల్ అనేవి సమానంగా పైన ఉండాలి. మనకి ఇవి అతికేటప్పుడు కూడా సమానంగా ఉండేలాగా ఉండాలి. ఇలా చూస్తే మీకు కొంచెం గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం అంటించడంలోనైనా ఇలా తిప్పితే అవి అంటుకుపోతాయి. కానీ కొంచెం ఒక గాజేమో పైకి ఉండి ఇంకో గాజేమో కిందికి ఉంటే అవి సమానంగా అతుక్కోవన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే మనము ఇలా ఒక 2 బ్యాంగిల్స్ని 3 బ్యాంగిల్స్ని 4 బ్యాంగిల్స్ని ఇలా పక్కన పెట్టి ఇలా వాటిని సమానంగా ఉన్న బ్యాంగిల్స్ని చూసి తీసుకోవాలి. ఇలా చూస్తే ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ కూడా సమానంగా ఉన్నాయి. అలాగే మనకి ఎక్కడ గ్యాప్ లేకోకుండా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అంటించేసుకోవాలి. అలా చూసుకుంటూ అంటించేసుకోండి. అందుకనే నేను చెప్తున్నాను అనమాట. చిన్న టిప్స్ అనేవి నేను బ్యాంగిల్స్ చేసేటప్పుడు మీకు చెప్తూ ఉంటానండి. మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అలా నేను ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ని అయితే మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చండి అంటించడం కోసం. నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడైతే దీనికి గ్లూ అంటించేసుకుందామండి. మనం B7000 గ్లూ తీసుకున్న, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా కానీ ఇలా మనకి బ్యాంగిల్ మొత్తం కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడ ఏ ఓపెన్ లేకోకుండా మంచిగా మనకి స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనకి ఎక్కడైనా ఇలా గ్లూ ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇలా ఫింగర్ తోటి ఇలా అనటం వల్ల మనకి ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాపులలో అనేది గ్లూ అనేది వెళ్ళిపోయి మంచిగా స్టిక్ అవుతుందండి. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త ఆరనిద్దామండి. ఇప్పుడు ఇవి కాస్త అయితే ఆరాయండి. చూడండి ఇలా అతుక్కుపోతాయి అన్నమాట. మనకి మంచిగా గ్లూ అనేది ఒక 5 మినిట్స్ అలా వదిలేయటం వల్ల ఇలా మంచిగా స్టిక్ అవుతాయండి. ఎప్పుడైనా ఒక 1 డే ముందే ఇలా అంటించుకుంటే మనము ఒక 1 అవర్ 3 అవర్స్ ముందు ఇలా అంటించేసుకుంటే మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక్క రకం కుందన్సే తీసుకుంటున్నాను. అవి కూడా నేను వచ్చేసి మనకి గ్లాసీ కుందన్స్లో వైట్ అండి. ఇలా అన్నమాట. మనకి సిల్వర్ కలర్ అయితే ఇలా గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నానండి. మనకి వచ్చేసి స్టార్ అన్నమాట. స్టార్ బ్యాంగిల్స్ చేసుకుంటే బాగుంటుంది సైడ్ బ్యాంగిల్స్గా అని చెప్పేసి ఇలా స్టార్స్ అయితే తీసుకున్నాను. ఈ స్టార్స్లో కూడా మనకి సైజెస్లు ఉంటాయండి. ఇంకా చిన్న సైజు ఉంటుంది మనకి. అలానే ఇది మీడియం సైజ్ అన్నమాట. ఇంకా పెద్ద సైజు కూడా ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను మీడియం సైజు స్టార్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా ఈ కలర్ అనేది మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే ఈ సిల్వర్ కలర్ అనేది పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఒక్క రకము స్టార్ షేప్ గ్లాసీ కుందన్స్ అయితే నేను 4 బ్యాంగిల్స్కి మనకి 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 4 బ్యాంగిల్స్ కూడా నాకు 1.5 దాకా పడుతున్నాయండి. ఇవి నేను వచ్చేసి వెయిట్ పెట్టుకొని మరీ తయారు చేసి చూపిస్తున్నాను. మనం అంటించుకునేటప్పుడు B7000 గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇలా 1 by 1 పెట్టేసుకోవడమే అన్నమాట. చూడండి గ్లూ పెట్టేసుకొని
మనం ఇలా డాట్ లాగానైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే బార్గానైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎలానైనా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం. ఇలా మనము గ్లూ అయితే హెవీగా అప్లై చేసుకోవాలండి. ఇలా స్టార్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఒకదాని కింద ఒకటి మనము ప్లేస్ అనేది వాటిని మంచిగా సర్చ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఇది మీరు ట్రై చేయండి. ఒక్క రకం కుందన్స్ తీసుకొని మనము ఇలా సైడ్ బ్యాంగిల్స్గా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి మనం పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. మనము రెడ్ గాజులు తీసుకున్నాం కదా అని రెడ్ అనే కాదండి, ఏ బ్యాంగిల్స్కైనా మనము మధ్యలో కానీ సైడ్ కానీ వేసుకుంటూ వీటిని ఇలా చేసుకోవచ్చు. గోల్డ్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేయాలి. ఇలా 4 బ్యాంగిల్స్ మనకి ఇలా మొత్తం కూడా బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలండి. ఇలా మనము కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. 4 బ్యాంగిల్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. మనము ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చండి. సైడ్ బ్యాంగిల్స్ లాగా ప్లెయిన్ బ్యాంగిల్స్కి మధ్యలో వేసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. మనము సేమ్ ఇలానే రెడ్ కలర్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కాంట్రాస్ట్ తీసుకొని కూడా మనము వేసుకోవచ్చు అనమాట. మనం ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చాయండి ఇవైతే. మనము ఇలా కూడా వేసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్, అలానే ఇవి 2 బ్యాంగిల్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదండి, ఇలా మనము వీటితోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెము మనము కాంట్రాస్ట్ వేసుకోవాలి అనుకుంటే ఇలా చూసారు కదా, ఇదండి వీడియో. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కాంట్రాస్ట్ మనం రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. రెడ్ కలర్, గ్రీన్ కలర్, అలా మల్టీపర్పస్గా మనం ఇలాంటి ఒక 4 బ్యాంగిల్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, సింపుల్గా అనమాట. మనకి వచ్చేసి ఈ స్టార్స్ అయితే మనకి ఈ స్టార్ కుందన్స్ వచ్చేసి మనకి 2 తులాలు పట్టాయండి. ఒక్కొక్క దానికి 5 గ్రామ్స్ అయితే పడ్డాయి అనమాట. నేను 20 గ్రామ్స్ తీసుకున్నాను. 20 గ్రామ్స్లో మనకి వచ్చేసి 2 బ్యాంగిల్స్కి 10 అంటే ఒక్కొక్క దానికి 5 గ్రామ్స్ పట్టాయి అనమాట. అలా మనకి వచ్చేసి ఇంకా మట్టి గాజుల కాస్ట్, గ్లూ కాస్ట్ అవన్నీ చూసుకుంటే మనకి వచ్చేసి 60 రూపీస్లోనైతే ఈ బ్యాంగిల్స్ అనేవి తయారైపోయాయండి. చూసారు కదా, ఇంకా ఇలానే మనము ఎలా ఏ బ్యాంగిల్స్ తోటైనా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. మనకి టోటల్గా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 60 అండ్ 80 రూపీస్లోనైతే మనకి కంప్లీట్ అయిపోయాయి అనమాట. చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ నాకైతే బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.